Good evening. Welcome to Speed News. Nenu Hima Bindu. Munduga headlines. భూకేటాయింపు కమిటీల్లో లోకేష్ కు స్థానం ఆయనకు ఎలా ఇచ్చారో చెప్పాలన్న వైఎస్ఆర్సీపీ. రైతుల దగ్గర మిర్చి క్వింటా 2000, హెరిటేజ్ లో 22,000. చంద్రబాబు దోచుకుంటున్నారన్న ఉమ్మారెడ్డి. విద్యుత్ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు, వ్యవసాయానికి 24 గంటలు ఇచ్చేందుకు కృషి చేయాలన్న సీఎం. టీవీ నటుడు ప్రదీప్ అంత్యక్రియలు పూర్తి, కన్నీటి వీడ్కోలు పలికిన బంధువులు, పలువురు ప్రముఖులు. మాల్యాను ఇండియాకు రప్పించే యత్నాలు ముమ్మరం, భారత్ బ్రిటన్ హోంశాఖ కార్యదర్శులు ఢిల్లీలో భేటీ. ఛాంపియన్షిప్ ట్రోఫీకి లైన్ క్లియర్, జట్టుని ప్రకటించమని ఆదేశించిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీ. టీవీ నటుడు ప్రదీప్ అంత్యక్రియలు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. బంధువులతో పాటు సినీ టీవీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు ప్రదీప్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రదీప్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రదీప్ మరణంపై పోస్ట్ మార్టం నివేదిక పోలీసులకు అందింది. ప్రదీప్ ది ఆత్మహత్యనంటూ ప్రాథమికంగా నిర్ధారించారు ఉస్మానియా వైద్యులు. ఇప్పటికే కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోస్ట్ మార్టం ముందుకెళ్తామని అంటున్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. సంస్థ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బడ్జెట్లో కేటాయించిన 1000 కోట్లను త్వరలో విడుదల చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ నుంచి క్రమం తప్పకుండా సిటీ ఆర్టీసీకి చెల్లింపులు ఉంటాయన్నారు. ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర మినీ బస్సులను ప్రగతి భవన్లో ప్రారంభించి ఆర్టీసీ ప్రత్యేక యాప్ని స్టార్ట్ చేశారు. తొలుత వరంగల్, నిజామాబాద్లకు ఈ వజ్ర బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిమాండ్ ని బట్టి వీటి సర్వీసులను మిగిలిన ప్రాంతాలకు విస్తరించాలని సీఎం కోరారు. హైదరాబాద్ నుంచి వరంగల్ ఈ వజ్ర ఏసీ బస్సులను మీరు నడపబోతా ఉన్నారు. లగ్జరీ బస్సెస్ 21 సీట్లతో బస్సులు ఉన్నాయి. ఈ బస్సు ఇంతకుముందు మనం పెట్టుకున్న పద్ధతి ఏంది? జూబిలీ బస్ స్టేషన్ రండి లేదా ఇమ్లీ బండ్ రండి, మా బస్ స్టేషన్ కోసం మీరు బస్ ఎక్కండి అని. ఇప్పుడు మనం పద్ధతి మార్చినాం. హైదరాబాద్లో 4-5 చోట్ల 5-6 చోట్ల పెట్టినారు. ఇంకా ప్రజల డిమాండ్ వస్తే ఇంకా కూడా పెంచుతారు. హైదరాబాద్లో వివిధ ప్లేసుల నుంచి ప్రజలు కోరిన ప్లేస్ నుంచి ప్రజలను పికప్ చేసుకుంటాం. వరంగల్లో కానీ నిజామాబాద్లో కానీ ఒక చోట బస్ స్టాండ్లో కాకుండా అక్కడ వేరే 4-5 చోట్ల టౌన్లో 4-5 డిఫరెంట్ ప్లేసెస్లో 4-5 డిఫరెంట్ కార్నర్స్లో దింపేస్తాం. అక్కడ నుంచి సులభంగా వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో పోయేలాగా ఎంచేది మీరు బస్ స్టేషన్కే రండి అని మొనోపలి కాకుండా దాన్ని డైల్యూట్ చేసి ప్రజల సౌకర్యం కోసం మనం ఈ పని ఏర్పాటు చేసినాం. ఈ డిఫరెంట్ ప్లేసెస్లో పికప్ చేయడం కానీ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని దింపేయడం కానీ ఇంకా ముందు ప్రజల డిమాండ్ వస్తే దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. అవసరమైతే పికింగ్ పాయింట్స్ కానీ వారిని దింపేసే పాయింట్స్ కానీ పెంచాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు ఎదుటే టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు బాహాబాహికి దిగారు. మంత్రి పద్మారావు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న సికింద్రాబాద్ బోయిన్పల్లిలో శ్మశాన వాటికను ప్రారంభించారు. తర్వాత రామన్న చెరువు కట్టపై వివాదం రాజుకుంది. రామన్న చెరువు విషయమై ఎమ్మెల్యే సాయన్న, ఉద్యమకారుల మధ్య గొడవ మొదలైంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దాడి చేసుకునే వరకు వెళ్లింది. అక్కడ ఉన్నవారు అడ్డుకునే ప్రయత్నం చేసినా గొడవ సద్దుమణగలేదు. దీంతో మంత్రి పద్మారావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఉద్యమకారులపై నేతలు, అనుచరులు దాడికి యత్నించారు. చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. చివరికి ఎమ్మెల్యే అతని అనుచరులకు నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకుపోయారు. మిర్చి ధరల పతనంపై రైతులు కన్నెర్ర చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశారు.
ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే ధరలు పాతాళంలోకి పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూరుకుపోతుంటే పట్టించుకోని ప్రభుత్వాలను ఎండగట్టారు మిరప రైతులు. క్వింటాలకు 5,000 రూపాయల చొప్పున కొంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇతర ఖర్చుల కింద క్వింటాకు అదనంగా 1,250 రూపాయలు చెల్లిస్తామంది. అంటే మొత్తం మీద క్వింటాలకు 6,250 చెల్లించి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ హామీతో మిర్చి రైతులు పెద్ద మొత్తంలో మిరప పంటను గుంటూరు మిర్చి యార్డుకు తీసుకొచ్చారు. వెంకయ్యనాయుడు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే మార్కెట్ యార్డులో కేవలం 2,500 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో మిర్చి రైతులు మండిపడ్డారు. యార్డు బయట ఆందోళనకు దిగారు. కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న విశ్వనాథ్ కు ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మా అసోసియేషన్ ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా ఫాల్కే అవార్డును విశ్వనాథ్ అందుకున్నారు. సినీ తారలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కి తరలివచ్చారు. త్వరలో ప్రభుత్వం తరపున విశ్వనాథ్ కు సత్కారం చేస్తామని మంత్రి తలసాని అన్నారు. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ అవార్డు దక్కడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు 73వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి నివాసంలో సందడి నెలకొంది. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు దాసరి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ దశలో దర్శకరత్నకు బర్త్డే విషెస్ తెలియజేసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. శ్రీకాకుళం ఆర్టీఓ ఆఫీసర్ హైమారావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న హైమారావు గతంలో తూర్పుగోదావరి జిల్లాలో పనిచేశారు. రాజమండ్రిలోని వెంకటేశ్వర నగర్, గాంధీపురం ఇళ్లలో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మార్కెట్ ధరల ప్రకారం దాదాపు 5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. మొత్తం ఆస్తుల వివరాలు ఎంతన్నది ఏసీబీ అధికారులు తెలపలేదు. పశ్చిమలో ఇసుక మాఫియా బరి తెగించింది. ఆచంట ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ రామారెడ్డిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. కత్తులు, రాడ్లతో ఇంటిపై దాడి చేసిన దుండగులు హత్యాయత్నం చేశారు. దీంతో రామారెడ్డి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటిపై దాడితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రామారెడ్డిని తణుకు ఆసుపత్రికి తరలించారు. ఇసుక మాఫియాపై టీవీలో కథనాలు రావడంతోనే కిరాయి దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. రామారెడ్డిపై దాడిని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలెక్టర్ భాస్కర్, డీఐజీ రామకృష్ణలకు ఫిర్యాదు చేశారు. క్రెడిషన్ కార్డు, ఐడి, మామూలుగా సిస్టమ్ ఇవన్నీ లోన్కి వెళ్ళి మరి అది సిస్టమ్ పగలగొట్టారా పట్టుకెళ్ళిపోయారా? పట్టుకెళ్ళిపోయి బ్యాగ్ లోన్కి వెళ్ళి పట్టుకెళ్ళిపోయి మా ముగ్గురు పడుతుంటాయి. ఒక లోన్కి వెళ్ళి మరి మొత్తం మీద ఏమేమి పట్టుకెళ్ళిపోయారు, నా జేబులో ఇవి డబ్బులు, ఐడి కార్డులు కావాలని పురమాయించి చేసింది. కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని 14వ మైలురాయి వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 చనిపోయారు. ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంక్ అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. వాటర్ ట్యాంక్ ఢీకొన్న దెబ్బకు కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో మచిలీపట్నం బాలసాయి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ 70 ఏళ్ల కుందేటి మోహన్ రావు, అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న 52 ఏళ్ల తాళ్లూరి వెంకటేశ్వరరావుతో పాటు కార్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడలో జరుగుతున్న ప్రైవేట్ కాలేజీల యూనియన్ సమావేశానికి వారు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది.
కృష్ణా జిల్లాలో జరిగిన మరో ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. జగ్గయ్యపేట మండలం గౌరారం దగ్గర ట్రాక్టర్ని కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందినవారు. సుబాబుల్ కర్ర కోయడానికి కొంతమంది కూలీలు ట్రాక్టర్లో బయలుదేరారు. మార్గ మధ్యంలో ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ వెనక నుంచి ట్రాక్టర్ని ఢీకొట్టింది. మృతులు నిడిగొండ మల్లేశ్వరి, పసుపులేటి వెంకట్రావు, ప్రసాదపు కిరణ్, పసుపులేటి కోటేశ్వరరావుగా గుర్తించారు. క్షతగాత్రులను హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తేనెటీగల దాడిలో ఒక వెటర్నరీ డాక్టర్ మృతి చెందాడు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నగరంపల్లి శివార్లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఘన్పూర్లో పశువుల డాక్టర్గా పనిచేస్తున్న మల్లేశం విధి నిర్వహణలో భాగంగా నగరంపల్లి గ్రామంలో పశువులకు టీకాలు వేయడానికి బైక్పై వెళ్తుండగా మార్గ మధ్యలో తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన పెద్ద సంఖ్యలో తేనెటీగలు ఆయనను కుట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టుకి ఇంటర్నేషనల్ హోదా దక్కడంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విమానాశ్రయంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నారాయణ, కేశినేని నాని, ఎమ్మెల్యే వంశీమోహన్తో పాటు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 2300 మీటర్ల రన్వేని 4400 మీటర్ల వరకు పెంచుతున్నట్టు వెల్లడించారు. స్పీడ్ న్యూస్లో షార్ట్ బ్రేక్. ఛత్తీస్గఢ్లో రాజధాని లేని రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. వేర్పాటు కోరిన ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్నారు, వేర్పాటు కోరిన తెలంగాణకు గవర్నర్గా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి మీ అనుభవాలు? నార్మల్గా నరసింహ అవతారం అని చూస్తే మీరు నరసింహ అవతారం కూడా ఎక్కడ చోట ఉండదు. పిల్లర్ని బ్రేక్ చేసి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది అంతే. సో అదే నా కథ కూడా అట్లానే ఉంది. మీ పీస్ మేకర్ రోల్ అయిపోయింది అనుకుంటున్నారా? ఐ థింక్ టు గ్రేట్ ఎక్స్టెంట్ ఎస్. ఇప్పటికీ ఇంకా 2 రాష్ట్రాల మధ్య ఎటువంటి వైషమ్యం అది ఉంటుంది సార్. మై లాస్ట్ డ్రీమ్ ఈస్ టు ఎన్షూర్ దట్ ఆంధ్ర ఈజ్ ఏబుల్ టు హెల్ప్ తెలంగాణ, తెలంగాణ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ ఆంధ్ర. అండ్ ద బోత్ చీఫ్ మినిస్టర్స్ మస్ట్ బి ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ ఇన్ టు ద 2 states. స్పెషల్ 4th ఎస్టేట్ విత్ గవర్నర్ రాత్రి 8 గంటలకు. వెల్కమ్ బ్యాక్. స్లేట్ స్కూల్ 10th ఫలితాల సక్సెస్ మీట్ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. విద్యను వ్యాపారంగా చూస్తున్న ఈ రోజుల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఫలితాల వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. 10/10 జీపీఏ తమకంటే తమకే ఎక్కువొచ్చాయంటూ చెప్పుకున్న స్కూళ్ల యాజమాన్యాలకు స్లేట్ స్కూల్ ఫలితాల వేడుకలు ఆలోచింపజేశాయి. తమలాంటి స్కూళ్లలో చదివి కనీసం స్టేషనరీ కూడా సమకూర్చుకునే స్తోమత లేని విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసి స్టేషనరీ వస్తువులు అందించారు స్లేట్ విద్యార్థులు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు. మంచిగా చదువుతూ ఇతరులకు కూడా సహాయం చేయాలని, ఇతరులు ఎవరికి సౌకర్యాలు లేరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసి అందరికీ ఆనందం పరచాలని మేము ఆశించాము. అందుకే ఈ సక్సెస్ మీట్ అని పెట్టాము. ఈ సెలబ్రేషన్స్ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏవో పార్టీలు అవి చేసుకోవడం బదులు ఇలా చేశాక నాకు ఎంతో సంతోషం అయింది. మా స్కూల్లో ఒకటైతే నేను చెప్పగలను, వస్తున్నప్పుడు రానని ఏడుస్తారు, వెళ్తున్నప్పుడు ఎందుకు వదులుతామని ఏడుస్తారు. చాలామంది పిల్లలకి మంచి అవకాశాలు దొరకవు. వాళ్ళ చదువు కోసం లేదా వాళ్ళ రోజు అవసరాల కోసం వీళ్ళకన్నీ అవకాశాలు దొరకవు. మా తరఫున ఇదొక చిన్న ప్రయత్నం. అండ్ మేము మా ప్రయాణంలో ఇలాంటి అవకాశాలు చాలామందికి ఎప్పటికీ కలిగిస్తూ ఉంటాము. కశ్మీర్లో భద్రతా బలగాలు స్థానికుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా షోపియాన్ జిల్లాలో సైనిక దళాలు ప్రజల మధ్య ఘర్షణ చెలరేగింది. గ్రామాల్లో సోదాల కోసం వచ్చిన సైనికులపై ఆందోళనకారులు దాడి చేశారు. జవాన్లు గ్రామాల్లోకి రాకుండా రోడ్లపై అడ్డంగా చెట్లు, రాళ్లు పెట్టిన వేర్పాటువాదులు సైనికులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మహిళలు కూడా పాల్గొనడం ఆందోళన కలిగించే అంశం. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైనిక బలగాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించాయి.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వరుస బ్యాంకు లూటీలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో వారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భారీ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేపట్టింది. తుర్క్వాన్ గావ్ ప్రాంతంలోని 20 గ్రామాలను దిగ్బంధించి భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహిస్తోంది. కశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులు రూట్ మార్చారు. బ్యాంకులను టార్గెట్ చేసి దోపిడీలకు తెగబడ్డారు. కుంప్వారా, పుల్వామా జిల్లాల్లో 4 బ్యాంకులపై దాడి చేసి లక్షల రూపాయలు దోచుకుపోయారు. అలాగే ఓ క్యాష్ వ్యాన్ పై దాడి చేసి అందిన కాడికి ఎత్తుకుపోయారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆర్మీ బలగాలు షోపియాన్ జిల్లాలో విస్తృత గాలింపు చేపట్టాయి. 20 గ్రామాల్లో స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించాయి. 2 భారత జవాన్లను ముక్కలు ముక్కలుగా నరికిన పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపిన రావత్, కశ్మీర్లో కూంబింగ్ ఆపరేషన్ నిత్యం జరిగే పని అని స్పష్టం చేశారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను మళ్లీ భారత్ రప్పించే ప్రయత్నాలను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందాలు లండన్ చేరుకోగా తాజాగా ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భారత్, బ్రిటన్ హోంశాఖ కార్యదర్శులు ఢిల్లీలో భేటీ అయ్యారు. సమావేశంలో మాల్యా వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. మాల్యాను తమకు అప్పగించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని బ్రిటన్ హోం సెక్రటరీకి భారత హోంశాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మాల్యా గత వారం లండన్లో అరెస్ట్ అయ్యారు. ఆపై బెయిల్పై విడుదలయ్యారు. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనకు వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ కర్ణన్ తిరస్కరించారు. తన మానసిక పరిస్థితి సరిగానే ఉందని స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు కోల్కతా ప్రభుత్వ వైద్యుల బృందం కర్ణన్ నివాసానికి వెళ్లింది. పోలీసుల భద్రత మధ్య కర్ణన్ నివాసానికి చేరుకున్న వైద్యులు కోర్టు ఆదేశాలను వివరించారు. వైద్యులు పోలీసులతో మాట్లాడిన ఆయన వైద్య పరీక్షలను తిరస్కరించారు. కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కొంటున్న జస్టిస్ కర్ణన్ మానసిక స్థితిని అంచనా వేసేందుకు వైద్యుల బృందం ఏర్పాటు చేయాలని బెంగాల్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోల్కతా ప్రభుత్వ వైద్యులు జస్టిస్ కర్ణన్ కు వైద్య పరీక్ష నిర్వహించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఢిల్లీ సచివాలయంలో సీబీఐ మరోసారి సోదాలు నిర్వహించింది. ఐఆర్ఎస్ అధికారి తరుణ్ సీమ్ కార్యాలయంలో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ సచివాలయంలో సీబీఐ బృందం సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి. గత సంవత్సరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సీబీఐ తనిఖీలు చేపట్టింది. స్వచ్ఛ భారత్ ర్యాంకులు విడుదలయ్యాయి. ఈ ర్యాంకులో మధ్యప్రదేశ్కి చెందిన ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే స్థానంలో ఉన్న మైసూర్ 5వ స్థానానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నానికి 3వ ర్యాంకు రాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరం మాత్రం 22వ స్థానంలో నిలిచింది. 2014 అక్టోబర్ నెలలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైంది. నాటి నుంచి ఏటా అవార్డులు ఇస్తున్నారు. ఆయా నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జనశాలల ఏర్పాటు, ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త నిర్వహణ ప్రాతిపదికన ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. తాజాగా 434 సిటీలు, చిన్న పట్టణాలు కలిపి ర్యాంకులు ప్రకటించారు. వీటిలో తొలి 5 స్థానాల్లో ఇండోర్, భోపాల్, వైజాగ్, సూరత్, మైసూర్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నగరాలను పరిశీలిస్తే వైజాగ్ 3, తిరుపతి 9, బెజవాడ 19, జీహెచ్ఎంసీ 22, వరంగల్ 28, సూర్యాపేట 30, తాడిపత్రి 31, నరసరావుపేట 40, కాకినాడ 43, తెనాలి 44, సిద్దిపేట 45, రాజమండ్రి 46 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వినియోగంపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈవీఎంల వినియోగంపై చర్చించేందుకు ఈ నెల 12వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరు కావాలని కోరింది. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్ల బీజేపీ గెలిచిందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పందించింది. ప్రకంపనలు రేపిన బిల్కిస్ బానో కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 17 మందిని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. అందులో 12 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే 3కి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. 2002 మార్చి 3వ తేదీన గుజరాత్లోని దహోద్ జిల్లా దేవ్ఘర్ బాలియా గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు బిల్కిస్ బానో ఇంట్లోకి చొరబడి
ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయానికి బిల్కిస్ బానో గర్భవతి. ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా అఘాయిత్యం చేసిన కిరాతకులు ఆమె 3 ఏళ్ల పసిబిడ్డను కూడా దారుణంగా హత్య చేశారు. ఘటనలో మరో 8 మంది హత్యకు గురయ్యారు. మరో 6 కనిపించకుండా పోయారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సిబిఐ జశ్వంత్ నాయ్, గోవింద్ నాయ్, శైలేష్ భట్లకు ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదించింది. అలాగే 5 పోలీసు అధికారులను ట్రయల్ కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని సవాల్ చేసింది. స్పందించిన హైకోర్టు 12 మందికి జీవిత ఖైదు విధించింది. చట్టాన్ని అమలు చేయాల్సిన ఉన్నతాధికారే ఆ చట్టాన్ని తుంగలో తొక్కారు. విషయం బయటపడేసరికి కటకటాల్లోకి వెళ్లారు. బీహార్లో మద్య నిషేధం అమల్లో ఉంది. మద్యం సేవించడం కానీ, మద్యం కలిగి ఉండడం కానీ, మద్యం అమ్మడం కానీ నేరం. అయితే పోలీసు ఉన్నతాధికారే మద్య నిషేధ చట్టానికి తూట్లు పొడిచారు. బీహార్ పోలీస్ సమాఖ్య అధ్యక్షుడు నిర్మల్ సింగ్ వ్యవహారం ఇది. నిర్మల్ సింగ్ మద్యం కలిగి ఉన్నారనే వార్తలు రావడంతో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మద్యం బాటిల్స్ దొరికాయి. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మాలో 25 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోయిస్టులు ఇప్పుడు మహారాష్ట్రలో బాంబు పేల్చారు. గడ్చిరోలి జిల్లాలో ల్యాండ్ మైన్ పేల్చి జవాన్లను హతమార్చే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు ఈ దుర్ఘటన నుంచి సైనికులు ప్రాణాలతో బయటపడ్డారు. గడ్చిరోలి జిల్లాలో సైనికులతో కూడిన వాహనం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాండ్ మైన్ పేలింది. ప్రమాదంలో 19 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. షిమోగా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఒక ఇన్నోవా కారు, లారీ పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న విషయాలకే తుపాకులు తీసే సంస్కృతి అమెరికాలో ఉంది. ఆ సంస్కృతి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా వెలుగు చూసింది. తాజాగా యూపీలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన విస్మయం రేపుతోంది. బరేలీ జిల్లాకు చెందిన మున్నా యాదవ్ అనే వ్యక్తి తన కుక్కను ఉదయాన్నే వాకింగ్కి తీసుకెళ్లాడు. అక్కడ ఒక రోడ్డు పక్కన పార్క్ చేసిన స్కూటీపై కుక్క మూత్రం పోసింది. అది చూసిన స్కూటీ యజమాని పురాన్ లాల్ మున్నాపై కేకలు వేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం పెద్దదైంది. దీంతో పురాన్ లాల్ కుటుంబీకులంతా మున్నాతో తగాదా పెట్టుకున్నారు. ఆగ్రహంతో మున్నా తన వద్ద ఉన్న తుపాకీతో వారిపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ యూపీ పోలీసులు. నిత్యం వివాదాస్పదంగా వ్యవహరించే ఉత్తరప్రదేశ్ పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలోని శ్రావస్తీలో ఒక కాకి తాను పోలీస్ అనే మర్చిపోయాడు. బార్ డాన్సర్లతో చిందేస్తూ ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా వారిపై కరెన్సీ చల్లుతూ ఎంజాయ్ చేశాడు. సదరు పోలీస్ తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బార్ డాన్స్లను నిరోధించాల్సిన పోలీసే ఇలా వ్యవహరిస్తారా అని స్థానికులు మండిపడుతున్నారు. అది ఫుల్ బిజీగా ఉండే రోడ్. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. ఈలోపు సడన్ గా పైనుంచి ఒక చిన్న విమానం దూసుకొచ్చింది. అందరూ చూస్తుండగానే రోడ్డు పైన కుప్పకూలిపోయింది. మధ్యలో కరెంటు స్తంభానికి ఉన్న వైర్లు తగలడంతో గాల్లోనే మంటలంటుకున్నాయి. అంత ప్రమాదం జరిగినప్పటికీ అదృష్టవశాత్తు అందులోని పైలట్ ప్రయాణికుడికి పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటన అమెరికాలోని ముకెల్టియో టౌన్లో జరిగింది. ప్రమాదంలో కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్లోని డల్లాస్ కాలేజ్ క్యాంపస్లోకి చొరబడిన దుండగుడు ఇష్టారీతిన కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 2 గాయాల పాలయ్యారు. కాలేజ్ విద్యార్థులు, బోధనా సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. గత 10 రోజులుగా ఇలాంటి ఘటనకు దూరంగా ఉన్న అమెరికా తాజా సంఘటనతో మరోసారి ఉలిక్కిపడింది. సాయుధుడిగా వచ్చిన దుండగుడు నేరుగా నార్త్ లేక్ కాలేజ్లోకి చొరబడి వెంటనే కాల్పులకు దిగాడు. మెయిన్ బిల్డింగ్లోనే అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే అప్రమత్తమైన ఇర్విన్ పోలీసులు క్యాంపస్ ని చుట్టుముట్టి అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసేలోపే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అమెరికా వడ్డీ రేట్ల పెంపు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 233 పాయింట్ల లాభంతో 30,126 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 9,359 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీల్లో కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.41%, ఫైనాన్స్ 1.38%, బ్యాంకెక్స్ 2.32% లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ లిస్టులో ఐసీఐసీఐ 9.09%, గ్రాసిమ్ 4.19%, ఎస్బీఐ 3.45%, అదానీ పోర్ట్స్ 3.42% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్టులో హిందాల్కో 2.41%, హెచ్సీఎల్ టెక్ 2.31%, జీ ఎంటర్టైన్మెంట్ 1.37% నష్టపోయాయి. అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేట్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75, 0.1% శ్రేణిలో ఉంది. జానెట్ ఎల్లెన్ నేతృత్వంలోని ఫెడ్ ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ తెలిపింది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా ఉందని, ఆర్థిక అభివృద్ధి ఓ మోస్తరుగా ఉండొచ్చని ఫెడ్ అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్లో రేట్ల పెంపు నిర్ణయం ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న లక్షలాది కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 7వ పే కమిషన్ సిఫార్సులు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఉద్యోగుల వేతనం, పెన్షనరీ లాభాలపై కొత్త పెన్షన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులపై మార్పులతో లావాసా కమిటీ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. 2016-17 నాటికి 84,933 కోట్ల అదనపు ఖర్చుతో కేబినెట్ సిఫార్సులను అమలు చేసేందుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ వేతన సవరణను జనవరి 1, 2016 నుంచి అమలు చేయనున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 29,300 కోట్ల భారం పడనుందని అంచనా.